హెచ్సియు భూముల వేలం పాటపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కారుపుతుల రేవంత్. చెన్నైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్వకేట్ కంప్లైంట్ చేశారు. అనైతికమైన వేలం పాటను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హెచ్సియు 400 ఎకరాల్లో అనేక రకాల జీవరాశులున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్కు ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు. హెచ్సియు భూముల వేలం పాటపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కారుపుతుల రేవంత్. చెన్నైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్వకేట్ కంప్లైంట్ చేశారు. అనైతికమైన వేలం పాటను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హెచ్సియు 400 ఎకరాల్లో అనేక రకాల జీవరాశులున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్కు ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు. హెచ్సియు భూముల వేలం పాటపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు న్యాయవాది కారుపుతుల రేవంత్. చెన్నైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్వకేట్ కంప్లైంట్ చేశారు. అనైతికమైన వేలం పాటను అడ్డుకొని పర్యావరణాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హెచ్సియు 400 ఎకరాల్లో అనేక రకాల జీవరాశులున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్కు ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు.